రెండు వేరు గదుల్లో పూర్తి ఎవిడెన్స్లతో పాటు జరిగింది. సో జోగి రమేష్ చెప్తేనే పూర్తిగా మేము చేశాము, ఆయనే కర్త కర్మ క్రియ. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆయనను కూడా పిలిచి మాట్లాడతారా? మొదటగా ఈ అంశం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. సార్, ముఖ్యంగా వాళ్ళు ఏది చెప్తే అది విని రాసుకోవడానికి వీళ్ళు రైటర్ ఉద్యోగం కాదండి. సిట్ దర్యాప్తు వ్యవస్థ. ఒకళ్ళనొకళ్ళు తప్పించుకోవడానికి ఎవరో ఒకళ్ళ పేరు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పింది విని రాసేసుకుని ఈ రోజు జోగి రమేష్ గారిని, వాళ్ళు చెప్పింది విని రాసేసుకుని ఈ రోజు మనం జగన్ రెడ్డి గారిని తీసుకురావడానికి లేదండి. ఎందుకంటే దర్యాప్తు వ్యవస్థలో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లేకుండా పేర్లు నమోదు చేయకూడదు. గౌరవ మిథున్ రెడ్డి గారు గతంలో ఎన్నో సార్లు బెయిల్ కి వెళ్ళినప్పుడు ఆయన ఇదే ప్రస్తావించారు. సార్, లోపల ఉన్న వాళ్ళతో ఎవరో ఒకరితో నా పేరు చెప్పించేస్తారు, నా పేరు రాసేస్తారు, నన్ను కావాలని అరెస్ట్ చేసేస్తారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెప్పకుండా వారు చెప్పిన దాని మీద బేస్ చేసుకొని దయచేసి నన్ను అరెస్ట్ చేసే వాతావరణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు పోతా ఇంకొకటి పేరు చెప్పగానే ఇతను అవుట్ అయిపోయాడు, ఇంకొకటి పట్టుకోగానే ఇంకొకటి అవుట్ అయిపోతాడు. ఇది ఆట కాదండి, ఇది వేట. కరెక్ట్ గా జరగాలి. సో ఇక్కడ సిట్ జోగి రమేష్ గారు పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అన్నారు. సో ఆయన పిలిపిస్తారు, విచారిస్తారు. కానీ ఈ సిట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో కర్త కర్మ క్రియ ఈ మూడు కార్యక్రమాలు చేసింది ఎవరైతే శంఖం చక్రం లాంటి ఏదైతే గౌరవ్ జగన్ రెడ్డి గారికి అటు ఇటు ఉన్నవారు, వారికి బెయిల్ వచ్చేసింది. అంటే A1 A2 A3లో ఉండవలసిన వారు A31 32 33లో ఉన్నారు. సో మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేసింది. జగన్ రెడ్డి గారు నేను వరకు కనీసం ఒక ప్రశ్న అడగడానికి సిబిఐ ధైర్యం చేయలేదు అంటే సర్లేబ్బా, సెంట్రల్ వ్యవస్థ సిట్ మనం కదా, ప్రభుత్వంలో మనం ఉన్నాం కదా, ఒక్క మాలి కూర్చోబెట్టి రెండు ప్రశ్నలు, 1 2 ఎక్కువ కూడా 1 2 ప్రశ్నలు అడిగే ధైర్యం ఆంధ్ర రాష్ట్రం సిట్ ఇంతవరకు ఎందుకు అతను కనీసం నోటీస్ ఇవ్వలేదు? జే బ్రాండ్స్ అధినేత అంటే ఎవరు అంటే ఎవరైనా చెప్పేస్తారే, ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్తారు. సో ఒకటి, అతను పోతా జోగి రమేష్ పేరు చెప్పినాడు. జోగి రమేష్ గారి పాత్ర గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి వెహికల్స్ తీసుకువెళ్లి దాడి చేసిన పర్వం. అదే రకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా స్టేజ్ మీద ప్రతిపక్ష నాయకులని కుక్కలు, చిత్తకార్తి కుక్కలు అంటూ అదేదో జ్యోతి లక్ష్మి డాన్స్ చేసి ఇంప్రెస్ చేసినట్టుగా గౌరవ్ జగన్ రెడ్డి గారిని నవ్వించడం కోసం ఆయన ప్రతిపక్ష నాయకులని కుక్కలు, చిత్తకార్తి కుక్కలతో పోలుస్తూ నిండు సభలో స్టేజ్ మీద మాట్లాడుతున్నటువంటి పర్వం. ఇవన్నీ మేము చూసినాం సార్. ఇతను నాయకుడుగా పనికిరాడు, మినిస్టర్ గా అంతకంటే పనికిరాడు అనుకున్నారు. ఈ రోజు ఓడిచ్చినారు ప్రజలు. కానీ ఈ రోజు వాళ్ళెవరో చెప్పిన దాన్ని బట్టి జోగి రమేష్ గారిని పిలిపిస్తే, జోగి రమేష్ గారు మీకు ధైర్యం ఉంటే నా పేరు కలపండో, లేకపోతే మీకు ధైర్యం ఉంటే నన్ను నిరూపించండో, నా SMS రిక్వెస్ట్ గౌరవ్ జగన్ రెడ్డి గారికి పెట్టండో, నా పర్ఫార్మెన్స్ చూడండో అని బయట రంకిలేస్తున్నారు. సో అందుకని ఈ పేరు అలాగే వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పిలిపిస్తారు. నిరూపించండి. అవినాష్ గారు ఆయన మిథున్ రెడ్డి గారు బేరెట్లు వేసుకున్నారు అనుకున్నారు, కావాలని ఇంటెన్షనల్ గా లాగుతున్నారండి. గతంలో కూడా లాగినారు, నా మీద కుట్రకోణం పెట్టినారు, దీనికి నాకు సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయ్యే రకంగా ఒక 5 కోట్లు 6 కోట్లు అక్కడ ఇక్కడ దొరికింది అన్న పర్వం వచ్చినప్పుడు, అయినా కానీ ఇంతవరకు ఈడీ ఎందుకు ఛార్జ్ తీసుకోవాలా? వివేకానంద రెడ్డి గారి కేసులో ₹1 కోటి సుపారీలో 75 లక్షల అకౌంట్ లో దొరకగానే ఇమీడియట్ గా ఈడీ ఎంటర్ అయిపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఈడీ రాట్లా? ఇక్కడ 11 కోట్లు దొరికాయి కదా ఆల్రెడీ. ఎస్ సార్, 11 కోట్లు కాదు, 2 కోట్లు కాదు, 50 లక్షల అకౌంట్ లో దొరికినా ఈడీ ఎంటర్ అయిపోవాలి సార్. గతంలో చంద్రబాబు గారి మీద వారు ఏం బురద జల్లినారంటే, ఇన్ని కోట్లు దాచిపెట్టుకున్నాడు అంటే అకౌంట్లు మొత్తం సెర్చ్ చేస్తే పార్టీ ఫండ్, అది కూడా ఇన్ని కోట్లు, ఇంతో మొత్తం అంతా వాళ్ళు ఎవిడెన్స్ సహా నిరూపించినారు. సో ఇప్పుడు 11 కోట్లు అనేది మీరు చెప్తున్న ఫిగర్ ని బట్టి ఈడీ ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఈ డబ్బుల నోట్లు ఎక్కడ ప్రచురించినారు, ఎక్కడ ముద్రించినారంటూ మళ్ళీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు. సో ఈ డబ్బుల ప్రస్తావన వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ దాని తర్వాత కథ ఎందుకు ముందుకు కదలేదు అర్థం కావట్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసు, కార్తీక దీపం, ఋతురాగాలు, అంతరంగాలు, చక్రవాకంలో ఒక డైలీ సీరియల్ అయిపోయింది. మళ్ళీ సిట్ కూడా అదే దర్యాప్తు చేస్తుంది సార్. సిట్ లో పెద్ద అధికారులు ఉన్నారని గౌరవ్ సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. అంత అధికారులు 8 సార్లు ఛార్జ్ షీట్ లో గౌరవ్ జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వస్తే ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న ఎవరికైనా పనిచేస్తున్నారు? ఓనర్ గారిని పిలుస్తారు కదా. అదే రకంగా ఏదైతే భారతీయ సిమెంట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ ఆయన పేరు ప్రస్తావన వచ్చింది కదా. మరి ఓనర్లను తీసుకురాకుండా ఇప్పుడు ఒక స్కూల్లో ఏదైనా ఒక సెక్సువల్ హెరాస్మెంట్, ఒక మర్డర్ జరిగింది సార్, ఇమీడియట్ గా ప్రిన్సిపల్ పిలిపిస్తారు సార్. ప్రిన్సిపల్ నాకేం సంబంధం అని అనొచ్చు, కానీ మూసేది స్కూలే, మూసేది కాలేజే. ఒక్కడు తప్పు చేసినా కాలేజీ మొత్తం మీద పడుతుంది. దేనికి? ఇదే సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇదే. సిట్ బాగా కూర్చుంది. మరి ఎప్పటి నుంచి ఉంటది? ఎప్పుడు నేరగాళ్ళని పరిగెట్టించేదని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మేము ఒక్కటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్,
ఇదే మాదిరిగా అతను చెప్పింది విని రాసుకొని జోగి రమేష్ గారిని పిలిస్తే జోగి రమేష్ గారు రేపు ఇంకొకళ్ళ పేరు చెప్తారు, పార్టీ అధినాయకుల పేరు చెప్తారు. మనం తీసుకెళ్తామా? మన రైటర్ పోస్ట్ కాదు, సినిమాలో డాక్యుమెంట్ రైటర్ కాదు, మనం బోయపాటి కాదు, మన త్రివిక్రమ్ కాదు, మనం ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్. సో అతను చెప్పాడు కాబట్టి మనం జోగిని తెస్తాం. జోగి రేపు ఇంకో భోగి పేరు రాస్తాడు, ఇంకో రోగి పేరు రాస్తాడు, తెచ్చేస్తామా? సో ఇన్వెస్టిగేషన్ ఎందుకో నిదానం పడింది సార్. ఇది నేను కాదు అడుగుతుంది, రాష్ట్ర ప్రజలు. కొంచెం నడవాలి, కుదిరితే పరిగెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అదే మాదిరిగా గతంలో ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయ్యే డబ్బు ప్రస్తావన వచ్చిందో